హాయ్ వ్యూవర్స్, ట్రాన్స్ఫార్మర్కు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్ వీడియోస్. అంటే మనం ఏ సామర్థ్యంతో చదివినా మనకి ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఆ ఎఫర్ట్ అనేది మనకి ఓన్లీ ప్రిపరేషన్ ద్వారానే వస్తుంది. ఎంత చదివినప్పటికీ మనం ప్రాక్టీస్ బిట్లు చేయకపోతే 100% మనం ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి బెస్ట్ రిజల్ట్ కోసం మేము ప్రయత్నించినట్టుగానే మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ని మీకోసం సగర్వంగా మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందిస్తుంది. అంటే ఈ టెస్ట్ సిరీస్లు డైలీ మీరు ఏ విధంగానైతే చదువుతారో చదువుతో పాటుగా డైలీ క్లాసెస్ వింటూ దాంతోపాటుగా టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా దానిని పూర్తిగా బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ ఖచ్చితంగా చదవాలి, చదువుతో పాటుగా ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. అంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ క్లాసెస్ చెబుతూ నోట్స్ రాపిస్తూ ప్రతిరోజు టెస్టులు పెడుతూ వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సుమారుగా 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్ని అందించాలన్న ఉద్దేశంతో ముందుకు దూసుకెళ్తుంది. ఒకవేళ విద్యార్థి ఇప్పుడు మనకు క్లాస్ కనుక వినలేదనుకోండి, ఈరోజు క్లాస్కు రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ ఈరోజు విన్నా కూడా అర్థం కాలేదు అంటే ఫుల్ కోర్స్లో వాళ్ళకు పర్మిషన్ యాక్సెసిబుల్ ఉంటుంది. ఆ ఫుల్ కోర్స్లో ఉన్నటువంటి యాక్సెస్లో మీరు మళ్ళీ రిపిటేషన్లో వినడం ద్వారా ఈజీగా మీరు సబ్జెక్ట్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈసారి ఉద్యోగమే లక్ష్యంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ 100కి 1000% మా సపోర్ట్ ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. ప్రాక్టీస్ బిట్ల రూపంలో ఇలా వందలాది వేలాది బిట్లను కూడా మీకోసం ప్రతిరోజు మేము అందించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు టెస్ట్ రాసుకోవచ్చు నేరుగా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ద ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఆర్ wound on the top of each other in order to reduce. ఎందుచేత ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ మరియు సెకండరీలని ఎందుచేత ఒకదాని మీద ఒకటి ఇలా మనము వైండింగ్ని అమర్చడం జరుగుతుంది అని అడిగితే దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకునే విషయం ఏంటంటే అంటే లీకేజీ రియాక్టెన్స్. ట్రాన్స్ఫార్మర్లో లీకేజీ రియాక్టెన్స్ని తగ్గించడానికి దాని యొక్క ప్రాథమిక ద్వితీయ వైండింగ్లని ఒకదాని మీద మరొక దాన్ని వైండింగ్ని అమర్చడం జరుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. ట్రాన్స్ఫార్మర్లో కాపర్ లాసెస్ని రెడ్యూస్ చేయడానికి మనం ఖచ్చితంగా దేన్ని ఉపయోగించాలంటే కూలెంట్ని ఉపయోగించాలి. కూలెంట్ అనేది ఏంటంటే కాపర్ లాస్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్గా కదా, మెయిన్గా షార్ట్ సర్క్యూట్. ఆ షార్ట్ సర్క్యూట్ అంటే దేనిలో కలుగుతుంది, వైండింగ్లో కలుగుతుంది. వైండింగ్లో కలిగేటువంటి షార్ట్ సర్క్యూట్ దేనివల్ల కలుగుతుందంటే అధిక వేడిమి కారణంగా సంభవిస్తుంది. ఈ ఒక్క లక్షణం చేత కాపర్ లాసెస్ని మనం రెడ్యూస్ చేయాలి అని అనుకుంటే మనం ఒకవేళ దాన్ని ఎఫెక్ట్ తగ్గించాలంటే మనం కూలెంట్ని అందించాలి. అందుకే మనం ఏం చేస్తామంటే ఆయిల్ని ఉపయోగిస్తాం. ఆయిల్ ఇట్ ఈస్ ఎ బెస్ట్ కూలెంట్ అండ్ బెస్ట్ ఇన్సులేటర్గా పనిచేస్తూ ఉంటుంది. ద నెక్స్ట్ వైండింగ్ రెసిస్టెన్స్, వైండింగ్ యొక్క నిరోధకతని ఫ్యూ టర్న్స్ తగ్గించడం ద్వారా కాపర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా పెంచడం ద్వారా మనం రెసిస్టెన్స్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం క్వశ్చన్ అడిగితే ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్ల మధ్య నిరోధం ఎంత అంటే ఇన్ఫినిటీగా చదువుతాం. ఇన్ఫినిటీ అనేది ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ల మధ్య నిరోధకతగా చూస్తాం. ఈ విలువ ఎల్లప్పుడూ కూడా అనంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కనుక చూసామనుకోండి, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో 2 వైండింగ్ల యొక్క రెసిస్టెన్స్ నిరోధకత, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో 2 వైండింగ్ల మధ్య నిరోధకత ఎంత ఉంటుందంటే 0గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకసారి మనం గమనించడం జరగాలి. ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపిటేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఓకే, సో నెక్స్ట్ దెన్ అనదర్ క్వశ్చన్. ద ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ద ట్రాన్స్ఫార్మర్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ అడిగాడు. ట్రాన్స్ఫార్మర్లో కొన్ని ముఖ్యమైనటువంటి పరీక్షలు ఉంటాయి, అదొకసారి చూడండి. ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్
సర్క్యూట్ టెస్ట్ అండి. ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ని ఐరన్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు. ఐరన్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు. ఐరన్ లాసెస్ని ఏమని పిలుస్తారండి అంటే కోర్ లాసెస్ అంటారు. కోర్ లాసెస్తో పాటుగా దీన్ని ఇంకా కాన్స్టెంట్ లాసెస్ అని కూడా పిలుస్తారండి. కాన్స్టెంట్ లాసెస్తో పాటుగా దీన్ని ఇంకా నో లోడ్ లాసెస్ అంటారు. నో లోడ్ లాసెస్గా కూడా దీన్ని పిలుస్తారు. అంటే ఒక ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనం ఐరన్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టెస్ట్లో ప్రధానంగా మనము ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి అంటే దీనిని ఓపెన్ సర్క్యూట్ అన్నాడు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధానమైనటువంటి కోర్లో హెచ్వి అనేది ఇన్పుట్ వైపు ఉండి వాట్ మీటర్, అమ్మీటర్, వోల్ట్ మీటర్తో కనెక్షన్లో ఉంటే దీని యొక్క ఎల్వి వైండింగ్ని ఆల్వేస్ మనం ఓపెన్ చేసి ఉంచాలి. ఇలా ఓపెన్ చేసి ఉంచడం ద్వారా ఈ పరీక్షని ఓపెన్ సర్క్యూట్ టెస్ట్గా పిలుస్తారు. ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా మనం దేన్ని డిటర్మైన్ చేయొచ్చు, దేన్ని అంచనా వేయచ్చు అంటే ఐరన్ లాసెస్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. బాగా గమనించండి. ఐరన్ లాసెస్ అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఇవి ఏంటండి అంటే ఒకటి హిస్టారిసిస్ లాసెస్గా పిలుస్తారు. హిస్టారిసిస్ లాసెస్తో పాటుగా ఇంకొక నష్టాన్ని ఎడ్డీ కరెంట్ లాసెస్ అని పిలుస్తారు. ఎడ్డీ కరెంట్ లాసెస్గా పిలుస్తారు. ఈ హిస్టారిసిస్ లాసెస్కి మరియు ఎడ్డీ కరెంట్ లాసెస్కి ప్రధానమైనటువంటి తేడా ఏంటండి అంటే హిస్టారిసిస్ లాసెస్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే మనం సెలెక్షన్ ఆఫ్ కోర్ అనేది మంచిగా ఉండాలి. హిస్టారిసిస్ లాసెస్ని శూన్యం చేయవచ్చా అంటే శూన్యం చేయవచ్చు. హిస్టారిసిస్ లాసెస్ని ఏ సందర్భంలో శూన్యం చేయవచ్చు అని అంటే గాలిని ప్రధానమైనటువంటి కోర్గా ఉపయోగించడం ద్వారా హిస్టారిసిస్ లాసెస్ని పూర్తిగా మనం శూన్యం చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి దేని ద్వారా మనం తగ్గిస్తామంటే లామినేషన్ ద్వారా తగ్గిస్తాం. ఈ లామినేషన్ యొక్క మందం 0.35 mm నుండి 0.5 mm మధ్యలో ఉంటుంది. ఈ యొక్క లామినేషన్ యొక్క మందం అనేది ఇది మనం గమనించండి. ఈ విధంగా హిస్టారిసిస్ నష్టాలు మనం తగ్గించాలి అంటే సెలెక్షన్ ఆఫ్ కోర్ అనేది బాగుండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఆర్జిఓ స్టీల్ని ఉపయోగించామనుకోండి. సిఆర్జిఓ స్టీల్లో ఫ్లక్స్ యొక్క డెన్సిటీ అనేది బీమాక్స్ యొక్క వాల్యూ అనేది సుమారుగా మనకి ఎంత ఉంటుందంటే 1.8 వెబర్ పర్ మీటర్ స్క్వేర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు నార్మల్ స్టీల్. కాబట్టి ద బెస్ట్ స్టీల్గా దేని పిలవచ్చండి అంటే సిఆర్జిఓ స్టీల్ని మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇది హిస్టారిసిస్ లాసెస్ తగ్గించడానికి మనం చేసే ప్రయత్నం. దాంతోపాటుగా ఎడ్డీ కరెంట్ లాసెస్ మనం తగ్గించాలి అంటే లామినేషన్ చేయాలి కదా. ఈ లామినేషన్లో ఎల్ఎల్ లామినేషన్, ఈఐ లామినేషన్ అనే రకాలు అనేవి మనకు ఉపయోగపడతాయి. ఎక్కువగా మనకి ఈ రకమైనటువంటి దాని మీద లాస్ట్ టైం క్వశ్చన్ ఇచ్చాడు. ఎల్ఎల్ లామినేషన్ని కోర్ టైప్ కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తే ఈఐ లామినేషన్ని షెల్ టైప్ యొక్క ట్రాన్స్ఫార్మర్స్లో ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇది ప్రధానమైనటువంటి అప్లికేషన్. దీనికి సంబంధించి మోర్ వీడియోస్ కావాలంటే మీరు ఫుల్ కోర్స్లో జాయిన్ అయితే మీకు నోట్స్, లైవ్ క్లాసులు, టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ హై వోల్టేజ్ వైండింగ్ చూడండి. హై వోల్టేజ్ వైండింగ్ మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఏ పరీక్షలో? ఎస్సి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ పరీక్షలో. ఈ షార్ట్ సర్క్యూట్ చేయడం అనేది ద్వారా ఏ నష్టాలను కనుక్కుంటామండి అంటే కాపర్ లాసెస్ని కనుక్కుంటాం. కాపర్ లాసెస్ని మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇది హై వోల్టేజ్ వైండింగ్ సైడ్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్లికేషన్. ద ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ గివ్స్ అండి. ట్రాన్స్ఫార్మర్ పైన ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ దేనికోసం చేస్తారు అండి అంటే ఇక్కడ బాగా గమనించండి. ట్రాన్స్ఫార్మర్లో టోటల్ లాసెస్ 2 రకాలుగా ఉంటాయి. ఏంటవి? టోటల్ లాసెస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఐరన్ లాసెస్ అండి. ఐరన్ లాసెస్తో పాటుగా మరి ఒకటి కాపర్ లాసెస్ అండి.
ఈ కాపర్ లాసెస్ కోసం చేసేటువంటి పరీక్షని మనం ఏమని పిలుస్తామండి అంటే నో లోడ్ టెస్ట్ అని మనం ఐరన్ లాసెస్ పిలిస్తే లోడ్ లాసెస్గా పిలుస్తారు. ఇక్కడ కాపర్ లాసెస్కు చేసే పరీక్షని షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటారండి. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటారు. దీనికి మరి ఒక పేరు ఏంటండి అంటే ఇంపిడెన్స్ టెస్ట్ అంటారు. ఇంపిడెన్స్ టెస్ట్గా పిలుస్తారు, ఇంపిడెన్స్ టెస్ట్ అని కూడా పిలుస్తారు ఈ కాపర్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేసే పరీక్ష. అదే ఐరన్ లాసెస్ని మనం ఐరన్ లాసెస్ కనుక్కోవడానికి చేసే పరీక్షని మనము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటారండి. ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది మనం ఐరన్ లాసెస్ని కనుక్కోవడానికి చేసే పరీక్ష. మరి ఒక పరీక్ష ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అండి. బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అండి. ఈ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అనేది మనకి ట్రాన్స్ఫార్మర్లో ప్రధానంగా కనిపించేటువంటి టెంపరేచర్ లాసెస్ అంటే ఉష్ణోగ్రత టెంపరేచర్ లాసెస్ కోసం మనం ఈ పరీక్షని మనం చేయడం జరుగుతుంది బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ని. ఈ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ని ఇంకా ఏమని పిలవచ్చండి అంటే దీన్ని సంప్నస్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. సంప్నర్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. దీన్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అంటారు. అంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్లో 2 ట్రాన్స్ఫార్మర్లు ఖచ్చితంగా అవసరం. ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ మీద ఆధారపడి, ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ అప్పిరెంట్ పవర్ యొక్క రేటింగ్ మీద ఆధారపడి దాని యొక్క ఉష్ణోగ్రతలు అనేవి ఉండడం జరుగుతుంది. అప్పిరెంట్ పవర్ని ఎలా కొలుస్తారండి అంటే కేవీఏలలో కొలవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇది మొత్తం లాసెస్లో చేసే పరీక్ష. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఫ్రిక్షన్ లాసెస్ ఉండవు, మెకానికల్ లాసెస్ ఉండవు. ఎందుకంటే అందులో బేరింగ్స్ కానీ రోటర్ కానీ రొటేషన్ కానీ ఏమీ ఉండదు కాబట్టి స్టాటిస్టికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాల్యూస్ పరంగా మనం ఫ్రిక్షన్ లాసెస్ అనేవి ఇందులో ఉండవు. ఐరన్ లాసెస్ అనేవి ఉంటాయి. మొత్తం పరీక్షలు ముఖ్యంగా 3 పరీక్షలు చేస్తాం. ఏంటవి? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, నెక్స్ట్ సంప్నస్ టెస్ట్, నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా కొంచెం అప్లికేషన్ మెథడ్లో అడిగినటువంటి క్వశ్చన్. వెన్ లోడ్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్. ఏంటండి ట్రాన్స్ఫార్మర్ పైన లోడ్ చేసినప్పుడు ఎడ్డీ కరెంట్ నష్టాలు ఏమవుతాయి అండి? నో చేంజ్. ఎందుకు అవసరం అండి? ఇక్కడ మనకి నో లోడ్ లాసెస్ కదా, నో లోడ్ లాసెస్ కదా. నో లోడ్ లాసెస్లో మనకి లోడ్ పెరిగినా తగ్గినా ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. బాగా గమనించండి. నో లోడ్ లాసెస్లో లోడ్ పెరిగినా తగ్గినా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ పరిస్థితిని బట్టి కనుక మనం ఆలోచిస్తే దీనిలో లోడ్ పెరిగినా తగ్గినా కాబట్టి ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి దేంట్లో భాగము? నో లోడ్లో భాగం కాబట్టి మనకి లోడ్తో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. కేవలం లోడ్తో మారేవి ఏంటండి అంటే కాపర్ లాసెస్. ఇందులో లోడ్ సంబంధించినటువంటి వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అయినా కూడా ఎడ్డీ కరెంట్ నష్టాలు కానీ హిస్టారిసిస్ నష్టాలు కానీ ఏమాత్రము కూడా ఎఫెక్ట్ని చూపవు. ఈ విషయాన్ని గమనించండి. మళ్ళీ ఇక్కడ అనదర్ క్వశ్చన్, వెన్ లోడ్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ డిక్రీజ్డ్. ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ తగ్గితే ఇవి మారుతాయి, కాపర్ లాసెస్ అనేవి మారుతాయి. ట్రాన్స్ఫార్మర్లో లోడ్ తగ్గితే ఏం మారుతాయండి? కాపర్ లాసెస్ అనేవి మారడానికి అవకాశం ఉంటుంది, తగ్గడానికి అవకాశం ఉంటుంది, నష్టపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఎవ్రీథింగ్ మీకోసం యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు యాప్లో చదువుతూనే, యాప్లో క్లాసెస్ వింటూ నోట్స్ రాస్తూనే మరియు యాప్లో టెస్ట్ సిరీస్లు రాయడం ద్వారా 100కి 1000% ఉద్యోగం కొట్టవచ్చు. మీరు ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ బిట్స్ వల్ల మనకు సక్సెస్ వస్తుంది అనుకోవడం 100% మన మూర్ఖత్వమే అవుతుంది. బాగా గమనించండి. చాలామంది చాలా రకాలుగా చెప్పిన ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను చెప్పేది అదొక్కటే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. అంటే నీకు ఎడ్డీ కరెంట్ లాసెస్ సూత్రం తెలవాలి. ఏంటది? ఎడ్డీ కరెంట్ లాసెస్ డబ్ల్యూ ఈక్వల్స్ ఎడ్డీ కరెంట్ కాన్స్టెంట్ బి స్క్వేర్ మ్యాక్స్ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ వి ఇంటూ ఎఫ్ స్క్వేర్, బి ఇంటూ ఎఫ్ స్క్వేర్ వాట్స్ అని రాస్తాం.
అలా కాకుండా కొంతమంది పిల్లలు సార్ నేను వేరే రకంగా చూశాను అని అడుగుతూ ఉన్నారు. ఈ వి అంటే ఏంటిదంటే వాల్యూమ్ ఆఫ్ ది కోర్. అంటే ఇక్కడ మళ్ళీ దీని ఇలా రాయొచ్చు, డబ్ల్యూఈ ఈజ్ ఈక్వల్ కేఈ ఇంటూ బి మ్యాక్స్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ వాట్ బై మీటర్ క్యూబ్గా పిలుస్తారు. వాల్యూమ్ని ఏమంటామండి, లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ కదా. అంటే చూడండి, వాల్యూమ్ బి ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ మీటర్ ఇంటూ మీటర్. కాబట్టి ఏమని రాస్తాం, మీటర్ క్యూబ్ అనే రాస్తాం మనం. ఇక్కడ దీంట్లో మనం ఒకసారి చూసినప్పుడు దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అని అడిగాడు. దాని యొక్క స్క్వేర్ ఆఫ్ ది థిక్నెస్ ఆర్ కోర్ యొక్క లామినేషన్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సూత్రం ప్రకారం ఏంటండి, కేఈ ఈక్వల్స్ టు బి స్క్వేర్. టీ అనేది ఏంటండి అంటే థిక్నెస్ ఆఫ్ ద లామినేషన్ కోర్, థిక్నెస్ ఆఫ్ లామినేషన్ అంటే లామినేషన్ యొక్క కోర్ యొక్క మందముపై ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది. ఎడ్డీ కరెంట్ నష్టాలు అనేవి దేని ద్వారా తగ్గిస్తారండి, లామినేషన్ ద్వారా తగ్గిస్తారు. ఇది పూర్తిగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలా ప్రతి క్వశ్చన్ కూడా ఎంతో వివరణాత్మకంగా చాలా ఈజీ వే మెథడ్లో మీకోసం యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. తర్వాత అది మీ ఇష్టం. ఒకరు సక్సెస్ అవ్వడానికి, ఇంకొకరు ఫెయిల్యూర్ అవ్వడానికి ఒకటే కష్టం. ఆ కష్టం అనేది చదవడంతో పాటు, వినడంతో పాటు దాన్ని ప్రాక్టీస్ చేయించడంలో, మరి ప్రాక్టీస్ చేయడంలో మనం ఆచరణ కనుక చూపకపోతే మనం ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్.